ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గం గుడివాడ. గుడివాడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి వెంకటేశ్వరరావు ఉరఫ్ కొడాలి నాని వరుసగా 4 సార్లు గెలుస్తూ వస్తున్నారు. మరోసారి జగన్ కొడాలి నానికే టికెట్ కేటాయించారు. టీడీపీని చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంలో నాని ముందుంటారు. వరుసగా 5వ సారి గెలుస్తాను అని కొడాలి నాని చెబుతున్నాడు. ఈసారి ఎలాగైనా నానికి చెక్ చెప్పాలని టీడీపీ పావులు కదుపుతోంది. టీడీపీ నుంచి వెనిగండ్ల రాము బరిలోకి దిగారు. ప్రస్తుత పొలిటికల్ ఈక్వేషన్స్లో కొడాలి నాని సత్తా చాటుకుంటారా? టీడీపీ వైసీపీకి చెక్ చెబుతుందా? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19/2లో వచ్చిన అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 20వ తారీఖున చేసిన 19/1 సర్వేలో గుడివాడ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. 19/1 సర్వే ప్రకారం వైసీపీకి 49% ఓట్ షేర్ కనిపించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 46% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది. ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా 19/1 సర్వేలో తేలింది. పార్టీల పొత్తులు, అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గుడివాడ నియోజకవర్గంలో 19/2 సర్వేలో వచ్చినటువంటి లెక్కలను, అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 48% ఓటు షేర్ కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 47% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 2 సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా ఎందుకు మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. గుడివాడ సెగ్మెంట్లో 19/1లో వైసీపీ అభ్యర్థి కొడాలి నానికి 49% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే తాజా సర్వేలో 48% ఓట్లు పడే అవకాశం కనిపిస్తోంది. అటు టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు గత సర్వేలో 46% ఓట్లు కనిపిస్తే తాజా సర్వేలో 47% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 5% ఓట్లు, తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. 2 సర్వేల్లో గుడివాడ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో కొడాలి నానికి స్ట్రాంగ్ పొలిటికల్ ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఇంపాక్ట్ చూపే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. గుడివాడలో తెలుగుదేశం పార్టీకి మంచి ఓటు బ్యాంక్ అయితే కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడం ప్లస్ పాయింట్. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది.